చెప్పు. సార్ బోర్డు మీద ప్రోగ్రామ్ రాసేసి సడన్ గా పిలిచి ప్రెజెంటేషన్ అడిగారు సార్. ఓకే. ప్రెజెంటేషన్ మొత్తం నేను ఇచ్చేసాను సార్ పర్ఫెక్ట్ గా. వెరీ గుడ్. ఇచ్చిన తర్వాత క్లాస్ ని ప్రెజెంటేషన్ ఎలా ఉందని అడిగితే సార్ చెప్పిన దానికన్నా బాగా అర్థమైందని చెప్పారు. అబ్బో, అంత బాగా చెప్పావా? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఏ కాన్సెప్ట్ ఇచ్చావండి? అరేస్ సార్, అరేస్ స్ట్రింగ్స్. అరేస్ స్ట్రింగ్స్ మీద ఇచ్చావు. అవును సార్. ఇప్పుడు సి లాంగ్వేజ్ అక్కడ కాలేజీలో కూడా చెప్తున్నారు కదా, అది ఎంతవరకు అయిపోయింది? అది స్ట్రింగ్స్ కంప్లీట్ చేశారు సార్. ఈ రోజే స్ట్రింగ్స్ కంప్లీట్ అయింది సార్. నేను చెప్పిన తర్వాత కంప్లీట్ చేశారు పూర్తిగా. సూపర్. అయితే ఎలా ఇచ్చావు? పీపీటీలు ఏమైనా ప్రిపేర్ చేసావా లేకపోతే డైరెక్ట్ చెప్పేసావా బోర్డు మీద? డైరెక్ట్ గా సార్ బోర్డు మీద మొత్తం ప్రోగ్రామ్ రాశారు సార్. రాసిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఎలా వచ్చింది, ఏంటి, లూప్స్ అన్ని ప్రతిదీ. ఓకే, అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళి ఇంకా ఎక్స్ట్రా కూడా చెప్పాను సార్. ఎక్స్ట్రా కూడా చెప్పాను. పాయింట్స్ సార్ మిస్ చేసిన పాయింట్స్ సహా అన్ని చెప్పాను సార్. అడిగారా? ఎవరు చెప్పారు మీకైనా అడిగారా? అడిగారు సార్, అప్పుడు చెప్పాను. చెప్తే తర్వాత మా ఫ్రెండ్ కూడా నేర్చుకున్నాడు సార్ విజయవాడలోనే వేరే చోట. తను కూడా నేను కూడా ఇలా చెప్పలేదు, నువ్వు ఇంత బాగా చెప్పి ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు సార్. అడిగాడా? మొదటి ఎక్స్పీరియన్స్ లో నేర్చుకున్నామని చెప్పాను సార్, చెప్పేశాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు అలా చెప్తే ఇది ఎంతో కష్టపడి చెప్పినా సరే చెప్తూ ఉంటారు మీకు ఎప్పుడు ఫీజులు